వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. సెప్టెంబర్ 7వ తేదీ నుండి వినాయక చవితి ప్రారంభమవుతున్న సందర్భంగా వినాయక మండప నిర్వాహకులకు పలు సూచనలు చేసిన మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి సెక్టార్ల వారీగా పీస్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తామని, వినాయక మండపాలు ఏర్పాటు చేస్తున్న వారు ఆన్లైన్లోనే దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకుని వివరాలు నింపి దగ్గరలోని పోలీస్ స్టేషన్లో అందజేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పద్ధతులు నిమజ్జనం సమయంలో కూడా సంయమనం పాటించాలని, చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా కూడా చర్యలు తప్పవని, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తామని, ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినా పోలీసుల దృష్టికి తీసుకుని రండి అని తెలిపారు. అలాగే ఈ రోజు ఉదయం నిమజ్జనం చేసే చెరువుల పరిశీలన చేస్తామని అన్నారు. వచ్చే నెల సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి వినాయక చవితి ఫెస్టివల్ ప్రారంభమవుతున్న సందర్భంగా అందరికీ కూడా భక్తులకి, ప్రజానికానికి అందరికీ అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు. దీనికి సంబంధించి రేపు కోఆర్డినేషన్ మీటింగ్ పెడుతున్నాం. మేడ్చల్ జోనల్ పరిధిలో మున్సిపాలిటీ, ఎలక్ట్రిసిటీ, రెవెన్యూ, R&B అన్ని డిపార్ట్మెంట్స్, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ అన్ని డిపార్ట్మెంట్స్ రేపు కోఆర్డినేషన్ మీటింగ్ పెడుతున్నాం. ఇప్పటికే మా లోకల్ ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్ సెక్టార్స్ వైజ్గా పీస్ కమిటీ మీటింగ్స్, ఆర్గనైజేషన్ మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది. ఇది 7వ తారీఖు వరకు కంటిన్యూ అవుతుంటాయి మీటింగ్స్. ఇక్కడ ఎవరైతే విగ్రహాలు నిలుపుకుంటున్నారో, లాస్ట్ టైం ఎక్కడెక్కడైతే మీరు పెట్టుకున్నారో పర్మిషన్ తీసుకోవాలి. మేము ఒక అప్లికేషన్ ఫామ్ కూడా ఇస్తున్నాము ఆన్లైన్లో. ఆ ఫామ్ తీసుకొని అది ఫిల్అప్ చేసి పోలీస్ స్టేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దానివల్ల ఎన్ని పెడుతున్నారు, ఎక్కడ నిమజ్జనం జరుగుతుందని మాకు కూడా సమాచారం ఉంటుంది. ఏదన్నా మీకు సమస్యలు ఉన్నా మా నోటీస్కి తీసుకురావచ్చు. మేము కూడా పోలీస్ కూడా ఆ యొక్క ఫెస్టివల్ మంచిగా జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళకి ట్రాఫిక్ పరంగా కానీ, ఇమ్మర్షన్ దగ్గర కానీ అన్ని ప్రభుత్వంతో వెసులుబాటు చేసే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేస్తుంది. ఎక్కడ కూడా ఎవరైనా చట్టాన్ని చేతిలో తీసుకుంటే వాళ్ళ మీద కఠినంగా చర్యలు ఉంటాయి. ప్రతి దగ్గర కూడా సీసీ కెమెరాలు పెట్టడం జరుగుతున్నది. మీరు కూడా ఏ ఇష్యూస్ ఉన్నా కూడా మా నోటీస్ తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఎక్కడెక్కడైతే చెరువులు ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. మనకి ఇప్పుడే మేము ఉదయం సూరారం లిమిట్స్లో ఉన్నటువంటి కట్టమైసమ్మ చెరువు కూడా విజిట్ చేయడం జరిగింది. అట్లే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా నిమజ్జనాలు జరుగుతాయి. కాబట్టి పిల్లలు, పెద్దలు ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇమ్మర్షన్ చేసే దగ్గర కానీ, నిమజ్జనం చేసే దగ్గర ఇంకా ఏమైనా కూడా డే టు డే మానిటర్ చేస్తున్నాం. మేమన్నీ కూడా అన్ని క్లస్టర్స్ చేసి, సెక్టార్ చేసి ప్రతి విగ్రహాన్ని కూడా పోలీసు మానిటరింగ్ ఉండే విధంగా మేము బందోబస్తు ప్లాన్ చేస్తాం.